హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ పికిల్ చేస్తున్నాను. దానికోసం చికెన్ వాష్ చేసి బాగా ఉప్పు, పసుపు, సాల్ట్, నిమ్మకాయ వేసి కడిగాను. దీన్ని ఇప్పుడు బాయిల్ పెడుతున్నా. ఇది బాయిల్ అవుతుంది. కొంచెం ఇటు అంటుకోకుండా పైకి కిందకి అట్లా చేసుకోవాలి, గట్టి పెట్టకుండా. ఈ చికెన్ పికిల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అంతా బాయిల్ అయిపోయింది, ఆయిల్ పెట్టాను. చికెన్ ఇప్పుడు మనం ఫ్రై చేయాలి. ఇదిగా బాయిల్ చేసిన చికెన్ ఆయిల్ వీటికి పెట్టాను. ఆయిల్ వేడైంది, చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు ఫ్రైకి. చూడండి, పొగలు వస్తుంది చికెన్, బాయిల్ చేసిన చికెన్. చికెన్ బాయిల్ అయిన చికెన్ అంతా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కిలో చికెన్, కిలో బోన్లెస్ చికెన్. ఇది మంచిగా గోలించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదు, అలానే మరి పచ్చిగా కూడా ఫ్రై చేయకూడదు. తగినట్టుగా ఫ్రై చేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఒక పీస్ వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకున్నామంటే మొత్తం అన్నం అంతా తినేయచ్చు. ఇగో ఇలా ఫ్రై అయ్యింది. మనం ఒక పీస్ తీసి ఇలా చూడొచ్చు. కొంచెం గట్టిగా అయితే చాలు. ఇంకా 2 minutes పడుతుంది నాకు. ఫ్రై అయిపోయింది. అది నుగురు వస్తుంది కదా, అంటే అది పల్లి ఆయిల్ కదా. పచ్చళ్ళకి పల్లి ఆయిల్ లేకపోతే నువ్వుల ఆయిల్ వేసుకుంటేనే పచ్చళ్ళు కమ్మగా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను చికెను. అయిపోయింది, చికెన్ అంతా ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 100 grams అంత అల్లం వెల్లి పేస్ట్ పడుతుంది మనకి కిలో చికెన్కి వచ్చి. అంటే పెద్ద స్పూన్లు అయితే ఒక 3 పెద్ద స్పూన్లు అయితే సరిపోతుంది. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ స్మెల్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దబా అని పెద్దగా అడవడవ చేస్తే మంచిగా రాదు పచ్చడి. ఈ పచ్చడి మా బాబుకు చాలా ఇష్టం. పెరుగన్నంలో పీసెస్ తీసి వేసుకుంటాడు, చికెన్ పచ్చడి పీసెస్. వాడు చికెన్ తినడు, కానీ ఈ చికెన్ పచ్చడి ఇష్టపడతాడు. ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి సారీ
కరివేపాకు వేయలేదు, నేను కరివేపాకు వేస్తున్నాను, అందుకే పై బంద్ చేయలేదు. ఈ కరివేపాకు కూడా ఈ చికెన్ పచ్చడిలో చాలా బాగుంటుంది. కావాలంటే ఇష్టమైతే ఎండుమిర్చి పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అయిపోయింది చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. గ్యాస్ బంద్ చేశాను. ఇది చల్లారాక మనం మొత్తం కారం మసాలాలు కలుపుకోవాలి. ఇక ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. ఇది మనకి చల్లగా అయిపోయింది. కారం వేస్తున్నా. ఇదే కప్పు మెజర్మెంట్, కప్పు కారమా ఇప్పుడు కప్పు మసాలా. ఈ మసాలా పౌడర్ ఏంటంటే ధనియాలు, మెంతులు, 1 స్పూను ఆవాలు, ఇలాచి, లవంగాలు, చెక్క, మన బిర్యానీ పువ్వు ఉంటుంది అది, గసాలు కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కమ్మగా వస్తుంది చట్నీ. ఇది చికెన్ సేమ్ కారం ఎంత డొక్కు వేసి ఒక కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో మనం ఇది కూడా మసాలా పొడి కూడా సేమ్ వేయాలి. నేను వేస్తున్నాను. ఇదే కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది చికెన్ పచ్చడి. కారం కొంచెం స్పైసీ తక్కువ అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఉప్పు కూడా అంతే, ఉప్పు 3 వంతుల కింద వేసుకోవాలి. అంటే ఉప్పు బరువు ఉంటుంది. మనం చికెన్ బాయిల్ చేసినప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. తక్కువైతే మళ్ళీ మనం కలుపుకుని టేస్ట్ చేసాక వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే తినలేం కదా. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, కొద్దిగా తీసేస్తాను. బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. అలాగా ఉప్పు కట్ట మళ్ళీ మనకి ఉండలు కదా, దొడ్డు ఉప్పు మనం ఎండబెట్టి పౌడర్ చేసింది కదా, కొంచెం ఉండలు కట్టకుండా ఉండాలని బాగా కలుపుకొని ఇప్పుడు నిమ్మరసం ఒక 5 నిమ్మకాయలు పడతాయి, రసమన్నకాయలు అలా గింజలు పడకుండా తీసేసుకుని మనం నిమ్మరసం కలుపుకోవాలి. చాలామంది అజినమోటో, నిమ్మప్పు వేసుకుంటారంట, కానీ మేము వేయను. నిమ్మరసమే వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది, మంచిది కూడా. మిక్స్ అయ్యింది. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను, ఫ్రై చేసిన చికెన్ వేసి బాగా మిక్స్ చేసేయాలి, అంతే. ఎంతో రుచికరమైన చికెన్ లవర్స్కి అందరికీ నచ్చే చికెన్ పచ్చడి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే, నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్తే నేను చేసి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.